वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति 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 ఓం భయాత్మ బ్రహ్మసూత్ర భాష్యం అధ్యయనం చేస్తున్నాం. ఇందులో గడిచినటువంటి అధ్యయనంలో 12వ అధికరణము సంభృతి అధికరణంలో ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి విశేషం ఏమిటంటే సృష్టి స్థితి లయలు అనేటువంటి విషయాన్ని గురించి చెప్పుకున్నాము. దాని తర్వాత 13వ అధికరణంలో పురుష విద్యాధికరణంలో విశేషమైనటువంటి ఆయుష్ను గురించి 116 సంవత్సరముల ఆయుష్ను గురించి చెప్పుకున్నాం. దానిలో ఆ 116 సంవత్సరముల యొక్క ఆయుష్ అనేది గాయత్రి మంత్రము, అట్లానే రుద్ర నమక చమకములు ఇటువంటి విశేషాలతోటి ప్రతి అక్షరం అనేటువంటిది ఒక సంవత్సరము. అక్షరం అనేటువంటి ఛందస్సుకు ఉన్నటువంటి అక్షరాలు. గాయత్రి ఛందస్సుకి 24 అక్షరాలు కాబట్టి 24 సంవత్సరాలు. అలానే త్రిష్టుప్ ఛందము, అట్లా ఆ విధంగా ఆ ఛందస్సులో ఉన్నాయి ఆ మంత్రాలు. అందువలన ఆ మంత్రాలు చదువుతున్నటువంటి వాళ్ళు 116 సంవత్సరాలు వస్తాయి అనేది, అనగా ఆ 116 సంవత్సరాలు ఆయుష్ ఉంటుందని అని చెప్పటం అందులో ఆ వేదం యొక్క విశేషం. ఆ ఛందస్సులో ఉన్నాయి, ఆ ఛందస్సుకి ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు జీవిస్తారు. అనగా ఆ ఛందస్సులో ఉన్న ఆ మంత్రాలని ఉపాసించేటువంటి వాళ్లకు అని అర్థం. అది అని అయిపోయిన తర్వాత ఇక 14వ అధికరణం, ఈ రోజున 14వ అధికరణము వేద ఆది అధికరణం. వేద 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 అధికరణం. ఇక్కడ వేద అనే దానికి ఒత్తు ఉన్నది, దాకి ఒత్తున్నది. వేద అధికరణం. సహజంగా వేద అంటే తెలుసుకునుము అనే అర్థంలో చెబుతాం. ఏవం వేద అని చెబుతాం. ఈ వేద అనేటువంటి క్రియావాచకం అయినప్పుడు వేద అనేది క్రియావాచకం అవుతుంది. ఇక్కడ ఏం చెబుతున్నామనంటే దాకు ఒత్తున్నది, ఇక్కడ వేద అని ఉన్నది. ఏమిటి వేద అంటే వేద శబ్దం. శబ్దాలలో వేద శబ్దం ఉంది. వేద శబ్దం అంటే అర్థం ఏమిటంటే బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మగారు, లేకపోతే అసలు బ్రహ్మము, విష్ణువు, ఇలా త్రిమూర్తుల్లో ఎవరినైనా ఆ సందర్భంలో చెప్పుకోవచ్చు. అయితే సహజంగా వేద అనే అర్థానికి బ్రహ్మ అని వస్తుంది. బ్రహ్మ అంటే అర్థం ఏమిటంటే వేదము అని అర్థం. అది బ్రహ్మ అనే మాటకు అర్థం వేదము అని అర్థం. అది అనగా వేదములే ఆ బ్రహ్మం అనమాట. అది దాని గురించి చెబుతున్నారు ఈ వేద అధికరణంలో. ఈ వేద అధికరణంలో విశేషం ఏం చెబుతున్నారంటే, అధికరణంలో వివిధ శాఖీయులు, రకరకములైనటువంటి శాఖీయులు ఉన్నారు. ఈ శాఖీయులు అనేటువంటి వాళ్ళు కొంతమందిని మనం అధ్యయనం చేస్తాం, వాళ్ళ పేర్లు వస్తున్నాయి. వాళ్ళు ఈ యజ్ఞయాగాది క్రతువులలో శాంతి మంత్రాలని పఠిస్తారు. శాంతి మంత్రాలను పఠిస్తారు. ఈ శాంతి మంత్రాలను పఠించినప్పుడు ఇక్కడ ఏమిటి విశేషం అనేది, సహజంగా శాంతి మంత్రం అని అంటే మనకు తెలిసినంత వరకు ఉపనిషత్తులు ఉన్నాయనుకో, శాంతి మంత్రం యజుర్వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు ఉందనుకోండి, దానికి సహనాభవతో సహనోభునక్తో అని చెప్తాం. అట్లా అనమాట అది. అలానే బృహదారణ్యకోపనికి సంబంధించినటువంటి ఉపనిషత్తు ఉందనుకోండి, ఈశోపనిషత్తు, దాని శాంతి మంత్రం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అని చెప్తాం. అట్లా అనమాట మన ఏది ఉపనిషత్తులకి ఎట్లా. అయితే ఇక్కడ చెబుతున్నది యజ్ఞముల సందర్భంలో ఉపనిషత్తులు కాకుండా వేరే ఈ మంత్రాలు ఉన్నాయి. ఏది శాంతి మంత్రాలు. ఎప్పుడు యజ్ఞ సందర్భంలో అని అర్థం. ఆ సందర్భంలో కూడా వివిధ శాఖీయులని ఉపయోగించేటువంటి ఆ శాంతి మంత్రాలను గురించి ఒకసారి చర్చ చేశారు. ఇక్కడ ఏమిటంటే దీనిలో శాంతి మంత్రాలలో విశేషం, ఆ శాంతి మంత్రాలకి ఈ ఉపాసనా విద్యలు ఉన్నాయి. ఉపాసనా విద్యలు అని అంటే ఉపనిషత్తులలో ఉండేటువంటి ఉపాసనా విద్యలు. అది ఈ ఉపాసనా విద్యలకి ఈ శాంతి మంత్రాలు, యజ్ఞాలు ఉపయోగించే శాంతి మంత్రాలని సమన్వయం చేసుకోవచ్చా అని ఒక ప్రశ్న వేస్తున్నారు. ఎందుకంటే అది శాంతి మంత్రమే కదా, ఇది శాంతి మంత్రమే కదా, కాబట్టి చేసుకోవచ్చునా అని ప్రశ్న వేశారు. ప్రశ్న వేస్తే చివరికి సమాధానం అలా కాదయా, ఉపనిషత్తులకు సంబంధించిన శాంతి మంత్రాలు అంతేను, వాటినే ఉపయోగించుకోవాలి. యజ్ఞకర్మలకు సంబంధించినటువంటి వాటికి ఇక్కడ ఉపయోగించాల్సిన అవసరం లేదు అని చెబుతున్నారు. చివరికి ఎవరు శంకర్లు వారు వ్యాఖ్యానం చేస్తూ
దానికేనో దాని యజ్ఞాలకు ఉపయోగించుకోండి అంటే యజ్ఞాలకి తీసుకొచ్చి ఉపనిషత్తులు దానిలో పెట్టుకోవాకండి, అవసరం లేదు అని చెబుతున్నారు తాత్పర్యంగా చివరికి. అయితే ఈ శాఖీయులు ఎవరు? ఇప్పుడు మనకి దీనిలో కూడా ఒక విశేషం తెలుస్తుంటుంది. ఏమిటంటే ఈ పూర్వపక్షం మొట్టమొదటిలోనే వేస్తున్నాడు. ఏమిటంటే దీనిలో చెప్పేది ఉపనిషత్తుల అధ్యయనంలో శాంతి పాఠంగా వారి వేదానికి సంబంధించిన మంత్రాన్ని పఠిస్తున్నారు. అది సహజంగా ఇందా మనం చెప్పుకున్నాం. సహనాభవతు సనోభక్తు అనేటువంటిది యజుర్వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తులు ఉపయోగిస్తున్నాం. అలానే పూర్ణమదహ అనేటువంటిది శుక్ల యజుర్వేదాన్ని ఉపయోగిస్తున్నాం. ఇట్లా సహజంగా ఉంటున్నదండి అని చెబుతున్నారు. అయితే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఒక శాంతి మంత్రాన్ని చెబుతున్నాడు. చూడండి దాని యొక్క విశేషం ఎలా ఉందో. సర్వం ప్రవిధ్య హృదయం ప్రవిధ్య ధమనీ ప్రవృజ్య శిరోభి ప్రవృజ్య త్రిధా విప్రుక్త అనగా, ఏ దేవత నా శత్రువు శరీరాన్ని చీల్చివేయము, అనగా నా శత్రువుని సంహరించుము, ముఖ్యంగా హృదయమును భేదించుము, రక్తనాడును తెంపివేయము, శిరస్సును మొక్కలు ఇలా 3 విధములుగా ఆ శత్రువులు నాశమవుగాక అని యజ్ఞం ప్రారంభిస్తాడు. ఇది ఈ యజ్ఞం ఎందుకు చేస్తున్నాడు అంటే శత్రువులు నశించడం కోసం చేస్తున్నారు. ప్రాచీన కాలంలో రాజులు ఎక్కువగా యజ్ఞాలు చేసేవాళ్ళు. ఎందుకంటే ఈ రాజుకి ఆ రాజుకు పడదు ఇది. అందువల్ల మనకు అక్కడ దాకా ఎందుకు, మనకు వేదంలోనే ఉంది కదా. వేదంలోనే ఏమున్నది, ఇంద్రుడు అటు వృత్రాసురుడు ఉన్నాడు, వీళ్ళిద్దరు పడదు. అప్పుడు వృత్రాసురుడు ఏం చేశాడు, యజ్ఞం చేసి ఇంద్రుడిని చంపాలని ఆయన చూస్తున్నాడు. అయితే ఏంది, పొరపాటున వృత్రాసురుడు ఆ మంత్రాన్ని చదవాల్సి వచ్చేటప్పటికి ఆ మంత్రాన్ని ఆ స్వరంతో చదివితే ఒక అర్థం వస్తుంది, ఇంకో రకంగా వస్తుంది. ఆ స్వరం తప్పి చదివాడు. అట్లా అనమాట. ఇంద్రశత్రు దగ్గర అక్కడ దాంతో ఏమైనాడు, వీడు పోయినాడు. ఎవరు వీడు పోయినాడు అని అట్లా ఉండే. అంటే మనకు ఉదాహరణకి అప్పటి నుంచి వేదంలోనే ఉన్నది. అనగా ప్రాచీన కాలంలో ఈ యజ్ఞయాగాలు చేసేటువంటి వాటిల్లో రకరకములైన కోరికలతోటి చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏది వర్షాలు పడాలి అనే కోరికతోటి చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది నా శత్రువుల్ని జయించాలంటే వాళ్ళు సంహరింపబడాలి అనేటువంటి చేసేవాళ్ళు ఉన్నారు. రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లా అనమాట. అవి యజ్ఞాలు. ఆ యజ్ఞాలలో ఈ శాంతి మంత్రాన్ని పఠిస్తారు. అది ఇట్లా ఉంటుంది ఇది. మరి అటువంటి శాంతి మంత్రాన్ని తీసుకొచ్చి ఉపనిషత్తుల్లో ఎలా పెడతాం? అసలు ఉపనిషత్తులు అనేటువంటిది పరమ శాంతంగా ఉంటే బ్రహ్మస్వరూపమైనటువంటిది అందులో. అటువంటిప్పుడు ఈ శాంతి మంత్రాన్ని వచ్చి అక్కడ సమన్వయం చేసుకోవడం కుదరదు కదా. అదే శంకరులు గారు చెబుతున్నారు. కాబట్టి వాటిని ఇక్కడ సమన్వయం చేసుకోవాల్సిన లేదయ్యా అని చెబుతున్నారు. అయితే ఎవరెవరు చేస్తున్నారు ఇట్లా ఈ శాఖీయులు తాండి శాఖీయులు అనేవాళ్ళు ఒకళ్ళు వచ్చారు. ఇది ఆధర్వణికులు ఇప్పుడు చెప్పాం. ఆధర్వణికుడు ఎక్కువగా ఆధర్వణ వేదంలో ఉన్నాయి. ఇక్కడ ఈ శత్రువుల్ని చంపడం ఇదంతా అధర్వణ వేదం. దీనికి సంబంధించిన యజ్ఞాలు వాటికి నెంబర్ 1 అధర్వణ వేదం. అధర్వ వేదం అనాలి, అధర్వణ అనకూడదు. అధర్వ వేదము. అధర్వ వేదాన్ని చెప్పాడు అధర్వణికులు అని అంటారు. అధర్వ వేదం అనమాట. అయితే తాండి శాఖీయులు రెండో వాళ్ళు ఉన్నారు. అధర్వ వేదానికి సంబంధించిన వాళ్ళ తర్వాత తాండి శాఖీయులు అనేటువంటి వాళ్ళు సూర్యదేవుణ్ణి దేవ సవితగా ప్రసవ యజ్ఞం, ఏ సూర్యదేవ యజ్ఞాన్ని కాపాడు అని మొట్టమొదట సూర్యదేవుణ్ణి ప్రారంభించి ఆ యజ్ఞాన్ని చేస్తుంటారు. తర్వాత శాట్యాయనులు ఈ పదాలు చూస్తుంటే వేదకాలంలో అంటే వీళ్ళు ఒక గ్రూపు శాట్యాయనులు ఈ యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు అనమాట. వీళ్ళు శ్వేతాశ్వోహరిత నీలోసి, తెల్లని అశ్వం కల నీవు నీలివర్ణంలో ఉంటావు అని ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి ఆ దేవతను శాంతివంతంగా చెబుతారు. అట్లనే తైత్తిరీయులు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ తైత్తిరీయులు వాళ్ళు తైత్తిరీయ ఉపనిషత్తులో ఉన్న మొదటి మంత్రాన్ని చెప్తారట. ఇందాక మనం చెప్పానే, ఏ ఓం హరి ఓ శన్నో మిత్ర సంవరుణ శన్నో భవత్వర్యమాసన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అమృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారం అవతు మాం అవతు వక్తారం అని ఆ శాంతి మంత్రం వాళ్ళు చెబుతారట. ఎవరు? ఈ తైత్తిరీయులు.
కాబట్టి ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారో చూడండి యజ్ఞాలు చేసేవాళ్ళు. ఇట్లా అనమాట. ఈ యజ్ఞాలు చేసేవాళ్ళు ఈ రకాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన యజ్ఞం చేస్తుంటుంటారు వీళ్ళు అట్లా. ఇకపోతే ఇంకొకళ్ళు ఉన్నారు వాజసనేయులు అనేటువంటి శాఖ వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ వాజసనేయ శాఖ వాళ్ళు శుక్ల యజుర్వేదానికి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళు ఏమంటారంటే దేవాహ వై సత్రం నిషేధు, దేవతలు యజ్ఞం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని ప్రారంభించి చేస్తుంటారట. ఇక కౌశీతికులు ఉన్నారు, అనగా కౌశీతికి బ్రాహ్మణం ఉంది. వీళ్ళు చాలా ప్రసిద్ధులు, వీళ్ళు కౌశీతికులు. ఈ కౌశీతికులు బ్రహ్మవా అగ్నిష్టోమో బ్రహ్మైవ తదః బ్రహ్మణైవ తే బ్రహ్మోపయంతి తే అమృతత్వం ఆప్నువంతి యా ఏతదః ఉపయంతి. అంటే అగ్నిష్టోమమే బ్రహ్మము, ఆ యజ్ఞం చేసే దివసం బ్రహ్మము, అగ్నిష్టోమ యజ్ఞం చేసిన వారు క్రమంగా ముక్తిని పొందుతారు అని శాంతి మంత్రం చెప్పి అప్పుడే యజ్ఞం చేస్తారట. ఎవరు? కౌశీతికులు అనేటువంటి వాళ్ళు. ఇప్పుడు 6 రకములైనటువంటి వాళ్ళు వచ్చారు. అనగా ప్రాచీన కాలంలో యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు 6 రకములైనటువంటి వాళ్ళు. అథర్వ వేదానికి, శుక్ల యజుర్వేదానికి, యజుర్వేదానికి, కృష్ణ యజుర్వేదానికి, ఇట్లా అట్లానే రకరకాలైన ఈ తాండి సాఖీలు అంటే వీళ్ళు దీనికి సామవేదానికి, ఇట్లా 4 వేదాలకి ఇలా ఉన్నటువంటి శాఖల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు యజ్ఞం చేసేటప్పుడు ఇవి మాట్లాడతారు, ఇట్లా శాంతి మంత్రాలు అని అన్నాడు అని చెప్పి. కాబట్టి వీటిని సమన్వయం చేసుకోవచ్చునా అని పూర్వపక్షం వేశాడు. శాంతి మంత్రం అన్నావు కదండి, యజ్ఞంలో అక్కడ శాంతి మంత్రం ఉన్నావు, ఆ శాంతి మంత్రాన్ని తీసుకొచ్చి నేను ఉపనిషత్తుకు పెడతాను. ఎందుకనంటే ఆ ఉపనిషత్తు ఆ వేదాంతి కదా ఉపనిషత్తు. శుక్లయజుర్వేదం ఉపనిషత్తు అన్నావు, దాని వాజస్నేయ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు అక్కడ శాంతి మంత్రం చెబుతున్నారు. ఆ శాంతి మంత్రం తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఉపనిషత్తుకు అక్కడ కలిపేస్తాను అని అంటాడు. ఒకే వేదం కదా, కాబట్టి అక్కడ శాంతి మంత్రం దీనికి చెప్పేస్తాను అని అంటాడు. ఇది పూర్వపక్షం. ఈ పూర్వపక్షం చూసుకుంటే ఎట్లా ఉండదు, అక్కడో శాంతి మంత్రం ఇక్కడో శాంతి మంత్రం ఉంది కదా, అటువంటప్పుడు ఆ శాంతి మంత్రం తీసుకొచ్చి నేను ఇక్కడ కలిపేస్తాను అని అంటే ఒప్పుకుంటావా అనేటువంటి భావంతో ప్రశ్న వేశాడు పూర్వపక్షం. దానికి సమాధానం చెబుతున్నారు. యజ్ఞకర్మలు చేసేటప్పుడు పఠించే శాంతి పాఠాలకు ఉపనిషత్తులలోని ఉపాసనా విద్యలలో ఉండేటువంటి వాటికి ఉపసంహారము కూడదు అని చెప్పేశాడు. అంతే, దేనికి దానికి. అక్కడ యజ్ఞంలో ఉండేటువంటి దానికి ఇక్కడ యజ్ఞంలో ఉండేదానికి ఆధర్వికులు ఏం చెబుతున్నారు, నా శత్రువు చీల్చేసేయాలి, చెండాడేసేయాలి అనేటువంటి చెప్పే మాటను ఉపనిషత్తులో భావాల్లో ఎక్కడ చూసినా అటువంటివి జ్వరపడటానికి అవకాశం ఉంది అసలు ఎక్కడన్నా? ఉపనిషత్తులు పూర్ణమద పూర్ణమిదం అంటే పూర్తిగా బ్రహ్మస్వరూపమే చెబుతున్నాడు, అలా చెబుతున్నాడు. కాబట్టి అందుకనే ఇక్కడ చెబుతున్నారు, ఎట్టి పరిస్థితుల్లో యజ్ఞకర్మలలో ఉపయోగించే శాంతి మంత్రాలు ఉపాసనా విద్యలలో ఉపయోగించరాదు అని చెప్పేసి ఉపనిషత్తుల్లోని ఉపాసనా విద్యలకు ఎటువంటి సంబంధం లేదండి వాటికి వీటికి. కానీ కొందరు ఈ విధమైన శాంతి మంత్రాలు ఉపనిషత్తులు చదివేటప్పుడు కూడా చదువుతున్నారు. ఎందుకు చదువుతున్నారు అర్థం కావట్లేదు. కారణం ఇదమిద్ధంగా చూడటం లేదండి. వాళ్ళు ఏదో వచ్చు కదా చదువుతున్నారు, కానీ అసలు దానికి కాదు అని శంకరులు చెప్పేశారు. అలా చదవకూడదు దేని దానికే అని చెప్పేసేసారు. కానీ కొంతమంది చదువుతున్నారు, ఏదో వాళ్ళ నాలెడ్జ్ తగ్గట్టు వాళ్ళు చదువుతున్నారు, కానీ చదవకూడదు అది చెప్పేసి. దేనికి ఏ భాగానికి ఆ భాగం. అదేంటది? కర్మకాండ. అది యజ్ఞం అనేది కర్మకాండ, ఇదేమో ఉపాసనా విద్యలు అనేటువంటి జ్ఞానకాండ. కాబట్టి ఏ కాండకు ఆ కాండకే సరిపోతుంది, కానీ ఇలా అక్కడ తీసుకొచ్చి ఇక్కడ కలిపేస్తే సమన్వయం ఎట్లా కుదురుతుంది? కాబట్టి అది ఆ విధంగా చెబుతున్నారు. అట్లా ఈ విధంగా యజ్ఞ విధిలో ఏ మంత్రానికి ఆ మంత్రాన్ని ఎక్కడ చేర్చుకోవాలనో పూర్వమీమాంస శాస్త్రంలో 6 విధములుగా చెప్పాడండి. పూర్వమీమాంస శాస్త్రం చూసుకోండి ఒకసారి అంటున్నారు. పూర్వమీమాంస శాస్త్రంలో 6 విధములైనటువంటి విశేషాలు చెప్పారు. ఆ చెప్పినటువంటి దాని ప్రకారంగా ఈ మంత్రం ఎక్కడ చేర్చుకోవాలో ఎట్లో అనేటువంటిది ఉంటుంది, అది చూసుకోండి అని కూడా చెప్పాడు. కాబట్టి ఆ యజ్ఞ విధిలో మాత్రం ఆ యజ్ఞ విధికి సంబంధించి శాంతి మంత్రాలు ఉపయోగించండి, వాటిని తీసుకొచ్చి ఉపాసనా విద్యలకు అనుసంధానం చేయకండి
అదే చేయక్కర్లేదు అని వాటిలో ఉపసంహారం చేసుకోవాలి. ఉపసంహారం అంటే సమన్వయము అని అర్థం. మనకి దీనిలో వచ్చేటువంటి ఉపసంహారం అనే ఒక మాట వస్తుంటుంది. ఉపసంహారం అంటే సమన్వయము అనే అర్థంలో చెప్పుకోవాలి. మనకి శాస్త్ర చర్చల్లో చాలాసార్లు మీరు విన్నారులే, నేను విన్నాను. ఉపసంహారం అంటే ఎండ్ కదా, మనకు తెలిసినటువంటి సమాప్తం అని కదా అర్థం. సమాప్తం అయినప్పుడు అసలు లేదు పోనని అర్థం, అయిపోయిందని కదా అర్థం అక్కడ వచ్చేది. కానీ అక్కడ సమన్వయం అని అర్థం. అది వాటిని సమన్వయం చేసుకోండి అని అర్థం అనమాట. ఉపసంహారం అంటే అది అనమాట. కాబట్టి అది శాంతి మంత్రాలు ఉపసంహార విద్యలకు ఏమాత్రం సమన్వయం లేదు అని చెప్పేసాడు. ఇది ఎందుకంటే దానిలో శాంతి మంత్రాలు, దీనిలో శాంతి మంత్రాలు ఉన్నాయి కదా, అందుకని అక్కడిది వచ్చి ఇక్కడిని కలిపేస్తానని పూర్వపక్షం వేశాడు. అదే మరి శాంతి మంత్రం అని హెడ్డింగ్ పెట్టావు కదా, మరి శాంతి మంత్రం హెడ్డింగ్ పెట్టినప్పుడు వచ్చి నేను ఇక్కడ కలుపుతాను అని అంటాడు వాడు. ఎందుకంటే ఈ పూర్వపక్షం అనేటువంటిది బాగా అర్థమైతే అప్పుడు మనకు కొన్ని సందర్భాల్లో ఎలా ప్రశ్నలు వేయాలి, ఏమిటి సందర్భ శుద్ధిగా ఏమిటి అనేటువంటిది కూడా తెలుస్తుంది. అందుకని పూర్వపక్షం అనేటువంటిది. ఈ పూర్వపక్షం అనేటువంటి 4 విధములుగా ఉంటుంది. అది ఒకసారి కూడా తర్వాత వివరిస్తూ ఒకసారి చెప్పాను కూడా. సరే, ఇంతవరకు అయిపోయిందండి. ఇంతవరకు అయిపోయిన తర్వాత ఇంకో కొత్త విశేషాన్ని తీసుకొస్తున్నారు. ఇక్కడ ఏంటి, పూర్వమీమాంసతోటే సాగుతున్నది. పూర్వమీమాంస అనేటప్పటికీ మనకు ఎవరు గుర్తుకొస్తారు? జైమిని మహర్షి. కర్మకాండ, పూర్వమీమాంస కర్మకాండ జైమిని మహర్షి. ఇక్కడ ఏం చెబుతారు జైమిని గారు? పూర్వమీమాంస శాస్త్రంలో యజ్ఞ విధిని చెబుతూ సూత్రం నుంచి బాదరాయణ మహర్షి సూత్రం, ఆయన ఒక సూత్రం చెప్పాడు. జైమిని మహర్షి పూర్వమీమాంస శాస్త్రంలో యజ్ఞ విధిని సూచిస్తూ, అనగా జైమిని చెప్పిన దాన్ని సూచిస్తూ మన వ్యాసుల వారు ఇవో ఈ సూత్రాన్ని చెప్పాడు. అనగా అర్థం ఏమిటి? జైమిని గారి యొక్క పూర్వమీమాంస శాస్త్రాన్ని బట్టి బాదరాయణ మహర్షి గారు ఈ సూత్రాన్ని చెప్పారు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాల్సిన ఒక విశేషం ఏంటుంది ఏమిటంటే, మళ్ళీ చెబుతున్నాను. జైమిని మహర్షి యొక్క పూర్వమీమాంసా శాస్త్రంలోని యజ్ఞ విధిని తెలియజేస్తూ చెప్పినటువంటి సూత్రాన్ని బట్టి జైమిని మహర్షి గారు ఒక సూత్రం చెప్పాడు. దానిని బట్టి బాదరాయణ గారు ఈ సూత్రం చెబుతున్నాడు అన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే, ఇది వ్యాస మహర్షి రాశారు ఈ సూత్రాలు అని మనకి ఇది ఉన్నది. ఇది అందరికీ తెలిసినటువంటిది. ఈ విధంగా మనకు దీనిలో కూడా ఈ శంకర విజయంలో కూడా వ్యాసుల వారే వచ్చి వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి ఈ విధంగా అది పరీక్షించాడని కూడా అని ఉన్నది. అక్కడ ఒక లోకంలో ఒక పూర్వపక్షం ఉంది, ఒక గొప్ప విశేషం ఉంది. ఏమిటనంటే, వ్యాసుల వారు వేరు, బాదరాయణ మహర్షి వేరు. వీళ్ళిద్దరూ భిన్నం, వ్యాసుల వారు బాదరాయణ మహర్షి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో కలిపేసేసి ఈయన కలిపేసేసి కొన్ని అక్కడక్కడ శ్లోకాల్లో అక్కడక్కడ కూడా పెట్టేశారు. ఇప్పుడు ఈయన ఒకటేనా, ఒక సందేహం వచ్చింది. ఏమిటంటే సందేహము, వ్యాసుల వారి శిష్యుడు ఎవరు? జైమిని. ఆయన ఒప్పుకుంటున్నావు కదా, ఒప్పుకుంటున్నప్పుడు జైమిని గారు పూర్వమీమాంసా శాస్త్రానికి గురువు గారు అంటే ఎవరు? వ్యాసులు వారు. ఆయన సవరణ చేసి చదువుతున్నట్ట, దాని ఆ సూత్రాన్ని చేసి చెబుతున్నట్ట. అంటే శిష్యుడి యొక్క పూర్వమీమాంసా శాస్త్రాన్ని విశ్లేషిస్తూ లేకపోతే వ్యాఖ్యానం చేస్తూ గురువు గారు చెప్పాడు అనేటువంటి అర్థంలో వస్తున్నది. అది ఇక్కడ కొంచెం సందేహం ఇది అనమాట. అది సందేహం అనమాట. కాబట్టి బాదరాయణుడు వ్యాస మహర్షి ఇద్దరు ఒకటేనా అనేటువంటిదని ఒక సందేహం. ఇది ఒక క్వశ్చన్ ఉంది ఈ సంస్కృత సాహిత్య చరిత్రలో, ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. ఒకళ్ళేనా అని అర్థం అనమాట. ఎందుకంటే ఇటువంటి కొన్ని సందేహాలను తీసుకొచ్చి పెడుతుంటారు. ఇది ఇట్లా అనమాట. ఇది అందుకని దీన్ని బట్టి అనిపిస్తుంటుందంటే, బాదరాయణుడు అనేటువంటి ఆయన జైమిని గారి తర్వాత అని చెప్తున్నాడు. అందుకే జైమిని గారి పూర్వమీమాంస చదివాడు కాబట్టే కదా ఈయన చెప్పేది.
అయితే ఇందుకు సూత్రం ఏం చెబుతున్నారు అంటే 385వ సూత్రంలో సూత్రం పెద్దగా ఉన్నది ఇది. హానౌతు ఉపాయన శబ్దశేషత్వాత్తు కుశ ఛంద స్తుతి ఉపగానవతు తత్తుదోక్తం అని చెప్పుకుంటూ వచ్చాడు. హానౌతు ఉపాయన శబ్దశేషత్వాత్ కుశ ఛందస్తుతి ఉపగానవత్ తదుక్తం అనేటువంటి చెబుతూ ఇక్కడ అసలు విషయంలోకి వస్తున్నాడు. చాందోగ్యోపనిషత్తు వచనాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏమిటంటే ఇక్కడ మొట్టమొదటి ఒక ఉపమానం చెబుతూ ఉన్నాడు. ఏమిటంటే అశ్వము అది శుభ్రంగా దాన్ని దుమ్ము దులుపుకోవడానికి పడుకొని కాస్త అక్కడక్కడ ఉంటుంది కదా, దుల్లితో లేచిన తర్వాత అది శరీరాన్ని మొత్తం విదిలించేసేస్తుంది. తన వెంట్రుకలు దీని నుంచి విదిలించేసేటప్పటికి తన శరీరానికి అంటుకున్నటువంటి దుమ్ము కణాలు దుమ్ము అంతా శుభ్రంగా మొత్తం రాలిపోయి ఫ్రెష్ అయిపోతుంది, స్నానం చేసినట్టు అయిపోతుంది. అది తనకు తానే స్నానం చేసుకుంటుందని అది అట్లా విదిలించి చేసుకుంటుంది. అంటే ఆ శరీరానికి ఉన్నటువంటి దుమ్ము కణం ఏమీ లేకుండా ఫ్రెష్ అలా గుర్రం చేస్తుంటుందిట. ఆ దాన్ని పోలికని ఎక్కడికి తీసుకొచ్చి చెబుతున్నాడో చూసుకోండి. దీంట్లో దేనికి తగిలించి చెబుతున్నాడో చూసుకోండి. వస్తున్నది ఈ మంత్రంలో. అశ్వైవ రోమాణి విధూయ. ఆ అశ్వము తన రోమములను విదిలించేటప్పటికి అప్పుడ పాపం చంద్ర ఇవ రాహోర్ముఖాత్ ప్రముచ్య ధూత్వా. ఎలా ఉంటుందంటే ఆ రాహు ముఖంలో నుంచి చంద్రుడు ఊడిపెడితే చంద్రుడు మలినాలు లేకుండా ఎంత శుభ్రంగా ఎలా ప్రకాశిస్తుంటాడో ఒక్కసారి అట్లా ఆ విధంగా మొత్తం వాడి మలినాలన్నీ పోయి ఇంకా స్పష్టంగా బాగా చంద్రుడు కనపడుతూ ఉన్నాడు. అట్లా ఆ గుర్రం అట్లా శుభ్రంగా ఉంటుంది అని చెబుతూ ప్రముచ్య ధూత్వా శరీరం అకృతం కృతాత్మ బ్రహ్మలోకం అభిసంభవామి. అలా ఆ విధంగానే ఎలా అయితే అశ్వం తన యొక్క దుమ్ము కణాలన్నింటినీ తానే పోగొట్టుకుంటున్నదో అలానే ఈ మనిషి కూడా తన పాపాలన్నీ కూడా తను పోగొట్టుకోవాలి అని చెబుతున్నాడు. ఆ పోగొట్టుకొని బ్రహ్మలోకం అభిసంభవామి, బ్రహ్మలోకమునకు చేరతాడు. పాపములన్నీ పోతేనే కానీ బ్రహ్మలోకానికి వెళ్ళడు అని చెబుతున్నాడు. దానికి ఒక ఉపమానంగా అశ్వము యొక్క వెదళింపు చెబుతున్నాడు. అది అట్లా అనమాట. దానికి ఆ మోడల్గా ఇది ఎక్కడ చెప్పాడు ఈ సూత్రం అంటే వచ్చి చాందోగ్యోపనిషత్తులో ఉన్నటువంటిది అనమాట. ఈ ఉపనిషత్తుల్లో ఎక్కువగా ఉపమానాలతోటి ఆ భావాన్ని అర్థమయ్యేటట్టు చెబుతుంటారు అనమాట. అక్కడ అశ్వాన్ని తీసుకొని చెప్పాడనమాట. అట్లా అలా ఈ విధంగా ఆ చేసేటప్పుడు దీనిలో చెబుతున్నాడు. ఇంకా దీనిలో సూత్రంలో విశేషం హానవు అన్నాడు. ఏమిటి హాని అంటే విధూనని శబ్దం హాని అనే అర్థంలో ఇస్తుంది. అనగా ఈ దుమ్ము కణాలకి హాని పోగొట్టుకోవటం అట్లా అనమాట. దీన్ని త్యాగం విడిచిపెట్టడం అని కూడా అర్థం కూడా చెప్పాలి. అనగా ఈ దుమ్ము గిమ్ము వీటి మొత్తాన్ని వదిలేసేస్తుంది. అనగా అర్థం ఏమిటి? వీడికి ఉన్నటువంటి పాపములన్నీ త్యాగం చేసేయటం అంటే వదిలించేసేయటం. త్యాగం అనే పదానికి అర్థం ఏంటంటే మరలా తిరిగి ఎట్టి పరిస్థితుల్లో పునః అటు వెనక్కి రావు. అసలు త్యాగం అనేటువంటి దానికి అర్థం వేరు. దానము ఒక పదం, త్యాగము అనేది ఒక పదం. దానము కన్నా గొప్పది త్యాగం. ఇప్పుడు త్యాగం అంటే అసలు అర్థం ఏంటంటే తనకు కావాల్సినటువంటిది, అనగా అది లేకపోతే వీడు బతకలేడు అనుకుందాం. ఇప్పుడు ఏదో ఆకలి వేస్తున్నది, 2 అరటిపండ్లు ఉన్నాయి, అది తింటే కానీ బతకడు వీడు. కానీ ఎవడో వచ్చాడు, ఆ సందర్భంలో భోజనం అన్నాడు, ఈ 2 పనులు వాడికి ఇచ్చేసాడు. మరి వీడు ఎట్టో బతికేది? అది దాన్ని త్యాగం. అట్లా అనమాట. దానం అనే శబ్దానికి తనకున్న దానిలో ఏదో కొంచెం దానము అవుతుంది. దానం కన్నా గొప్పది త్యాగం. అందుకని ఈ త్యాగ శబ్దాన్ని ఉపయోగిస్తున్నాడు. ఈ త్యాగం విడిచిపెట్టడము, ఇక ఏమాత్రం పాపపుణ్యములనేటువంటి రెండిటిని విడిచిపెట్టడము, ఉపాదానం ఇచ్చేసేయటం. ఉపాదానం అంటే ఇవ్వటం.
అంటే ఏమంటే పాపం అంటే విడిచిపెట్టుంటే అందరూ ఒప్పుకుంటారు. పుణ్యం అంటే ఏంటంటే పుణ్యం కూడా వదిలేస్తేనే, పుణ్యం కూడా వదిలేస్తాను, పుణ్యం వదిలేయలేదు, నాకు పుణ్యం కావాలి పాపం వదిలేస్తాను అంటే అర్థం ఏంటి? నేను పుణ్యంగా అంటే మాకు మంచిదేని కావాలి, నాకు ఈ పాపం ఎందుకు అని అని అనుకునేవాడు ఉంటే, అలా అయితే పుణ్యాన్ని నువ్వు పెట్టుకుంటే మళ్ళీ జన్మిస్తావు అనమాట. అనగా బ్రహ్మలోకానికి వెళ్ళవు. అది ఇక్కడ అర్థం. పుణ్యం కనుక ఉంటే మళ్ళీ పుడతాడు వాడు, మళ్ళీ పుట్టి ఆ పుణ్యకర్మను అనుభవించాలి. అదే మనకు వస్తుంది, దాని ఈ ఫలంలో కూడా లాస్ట్ చాప్టర్లో కూడా వస్తుంది. పుణ్యం కనుక చేసుకుంటే చంద్రలోకంలో ఉన్నంతకాలం ఆ పుణ్య సుఖాలను అనుభవించి అవి తరిగిపోగానే మళ్ళీ జన్మ తీసుకుంటాడు, కాబట్టి మళ్ళీ పుడతాడు. కాబట్టి బ్రహ్మలోక నివాసము లేదు అని అర్థం. బ్రహ్మలోక నివాసం ఉండాలంటే రెండు, అనగా పాపపుణ్యములు రెండింటినీ వదిలేసేయాలి. దాన్ని ఉపాదానము లేక దానము ఇచ్చేసేయటం, అది వదిలించేసేసుకోవాలి అని చెబుతున్నాడు. అది అలా వదిలించేసేసుకోవాలి అని చెబుతూ ఈ విధంగా చెబుతున్నాడు అన్నమాట. దీనిలో విశేషం తర్వాత కూడా ఇంకా వస్తున్నది. అలానే చాందోగ్యోపనిషత్తు విషయాన్ని గురించి కూడా ఎలా అయితే అశ్వం వదిలించేస్తుందో అట్లనే ఈ విధంగా నేను కూడా ఆ పాపపుణ్యాలని వదిలించేసుకోవాలి అని చెబుతున్నాడు. ఆ విధంగానే ఇప్పుడు పోలిక, ఆ విధంగానే ఆత్మజ్ఞాని బ్రహ్మోపాసనతో ఈ పాపపుణ్యములను వదిలించేసుకోవాలి అని చెప్తున్నాడు. ఆత్మజ్ఞాని అనగా ఆత్మతత్వవేత్త, ఆత్మజ్ఞానం తెలిసినటువంటి వాడు. హస్తామలకాచార్యులు వారు ఉన్నారు, పూర్తయింది నిన్ననే రాత్రే పూర్తిన హస్తామలకాచార్యులు వారు. అదే మన సత్యనారాయణ శర్మ పంపించాడు హస్తామలకాచార్యులు. 13 ఏళ్ల కుర్రవాడు 12 శ్లోకాలు చెప్పాడు. ఆ 12 శ్లోకాలన్నీ కూడా ఆత్మతత్వాన్ని గురించి ఉంటాయి. ఆత్మతత్వాన్ని సులభంగా అర్థమయ్యేటట్లుగా ఆయన చెప్పాడు. సులభంగా అర్థమయ్యేటట్లు కాబట్టి అది ఆమలకం అంటే ఉసిరికాయ. మనకు ఒక సామెత ఉంది, సులభముగా అర్థం అని అంటే ఆమలకం ఉసిరికాయ, చేతిలోని ఉసిరికాయ. అనగా అంత సులభంగా అర్థమయ్యేటువంటి చెప్పాడు కాబట్టి చేతిలో ఉన్నటువంటి ఉసిరికాయ లాంటిది కాబట్టి అంత అంటే పూర్వకాలం అసలు ఉసిరికాయ ఎందుకు వచ్చిందంటే, అసలు దీనిలో అసలు రహస్యం ఈ ఉసిరికాయ సంగతి ఏంటంటే, ఈ ఉసిరికాయ ఈ ఆయుర్వేదంలో చాలా గొప్ప స్థానం తీసుకుంది. ఆ ఉసిరికాయ కనుక పడితే అసలు వాడికి జబ్బులే ఉండవు, అసలు వాడికి అంత గొప్పవాడు అనేటువంటి ఒక నమ్మకం ఉంది. ఉసిరికాయ యొక్క గొప్పతనం విశేషం అది. మన సైన్స్లో కూడా ఉసిరికాయ దానిలో 99% ఎక్కువగా సి విటమిన్ ఉంటుందని రకరకాలు చెబుతుంటారు. కానీ అందుకని ఆ ఉసిరికాయను కూడా వారాలలో 7 వారాలలో ఒక్క వారానికి మాత్రం నిషేధం పెట్టాడు. ఆ వారం ఏమిటంటే ఆదివారం ఒక్కరోజు నిషేధం పెట్టేశాడు. అనగా ఏమిటంటే అది అన్నం తినేటప్పుడు మొట్టమొదట తినమన్నాడు ఉసిరికాయ పచ్చడి అట్లా. అది ఏమిటనంటే అది మందు, మెడిసిన్, ట్యాబ్లెట్. ముందు ట్యాబ్లెట్ వేసుకోమని చెబుతున్నాడు. పూర్వకాలం చెప్పింది అదే. ఈ ట్యాబ్లెట్ వేసేసుకుంటే అప్పుడు మొత్తం రోగాలు లేకుండా ఉంటుందని అర్థం అనమాట. అంత అది ఉసిరికాయకి అంత గొప్పది, అంత సులభంగా ఈ జీర్ణశక్తి బాగా పనిచేస్తుందో అంత సులభంగా ఉండేది. ఎప్పుడైతే ఈ మధ్యకూటం బాగా పనిచేస్తుంటుందో మనకి శరీరంలో మధ్యకూటం, అప్పుడు చాలా గొప్ప ఇదిగా ఉంటాడు అనమాట. అది ఈ ఉసిరికాయ యొక్క మహత్యం పూర్వకాలం అది. ఆ ఉసిరికాయ అందుకని మొట్టమొదట శంకరులు వారు 5 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఒక ఇంటికి భిక్షాటనికి పోతే, అయ్యా ఇంట్లో ఏం లేవు, ఒక ఉసిరికాయ ఉంది వేస్తాను అని ఉసిరికాయ ఉంది వేసాడు. ఉసిరికాయ వేసింది అంటే ఏ ఉన్నా లేకపోయినా ఇంట్లో ఉసిరికాయ ఉంటే చాలు, అన్నీ ఉన్నట్టేనని. అందువల్ల ఉసిరికాయ వేసేసింది. అది అంటే ఆ ఉసిరికాయ యొక్క విశేషమైనటువంటి ఇది అనమాట. అట్లనే ఇక్కడ హస్తామలకాచార్యుడు అట్లా సులభంగా ఉసిరికాయ మాదిరిగా ఆత్మతత్వాన్ని చేతిలో పెట్టిన ఉసిరికాయ వలె చెప్పాడు కనుక ఇతనికి హస్తామలకాచార్యుడు అని పేరు పెడుతున్నాను అని శంకరులు వారు అని పేరు పెట్టేసేసి శంకరుల వల్ల హస్తామలకాచార్యుడిని తన శిష్యులుగా తీసుకుంటాడు అక్కడ. అట్లా అనమాట. ఇట్లా ఆత్మజ్ఞానాన్ని కలిగినటువంటి ఎవరైతే ఆత్మజ్ఞానులు ఉన్నారో
వాళ్ళు బ్రహ్మోపాసనతో పాపములను విదిలించుకుంటారు. అది అర్థం. చివరికి చెప్పేది ఏమిటి అని అంటే తాత్పర్యం దీనిలో బ్రహ్మోపాసన వలన పాపపుణ్యములు వదిలించుకోవచ్చు. యథా అశ్వమివ అనే గుర్రం మాదిరిగా అని అర్థం అనమాట. ఈ పాపపుణ్యములు అనేటువంటి ఉండవు అని. అయితే ఈ బ్రహ్మోపాసన వల్ల చివరికి ఫలం ఏమిటి అనేటువంటిది పాపపుణ్యములు నశించి మోక్షప్రాప్తి కలుగుతుంటుంది. మోక్షానికి వెళ్ళాలంటే వీడి దగ్గర బ్యాలెన్స్ ఏమి ఉండకూడదు, నిల్ బ్యాలెన్స్ ఉండాలి. నిల్ బ్యాలెన్స్ అయితేనే తీసుకుంటాడు. నీ దగ్గర బ్యాలెన్స్ కనుక ఉంటే ఆ బ్యాలెన్స్ను అనుభవించుకొని రా అంటాడు. ఎందుకంటే బ్రహ్మతత్వం అని అంటే బ్రహ్మలో ఏమి ఉండవు బ్యాలెన్సులు. కాబట్టి నువ్వు బ్యాలెన్సులతో వస్తుంటే నీ తీసుకో. కాబట్టి బ్యాలెన్స్ని శుభ్రంగా క్లియర్ చేసుకోమని చెబుతుంటారు. అవి పూర్తిగా ఖాళీ కావాలి అని చెబుతూ ఉపాసనకు అర్థం పాపనాశనం, పాపత్యాగం అని కూడా చెప్తున్నారు. ఉపాసన చేస్తున్నామనంటే సహజంగా పాపనాశనము ఇట్లా ఈ విధంగా వస్తుంటుంది. ఉపాసన అనేటువంటి దానికి ఏంటంటే పాపనాశనం. పాపం అనేటువంటిది అనేక విధములుగా ఉంటుంది. పూర్వజన్మ కర్మలు, ఇహ జన్మ కర్మలు, అందుకనే ప్రారబ్ధ కర్మ అని ఈ విధంగా ఉన్నాయి కదా కర్మలు. 3 రకాలుగా చెబుతుంటారు అనమాట. అది అట్లా అనమాట. ఇవి ఎప్పుడు ఏమొస్తాయో ఏమిటో సంగతి ఎలా ఉంటాయో ఆలోచన చేసుకోరు కదా. అందుకని ఉపాసన అని చెప్పారు. ఆ ఉపాసనలో బ్రహ్మోపాసన లేక ఆత్మోపాసన అనేటువంటిది చెప్పారు అని చెప్పి చాందోగ్యం అయిపోయిన తర్వాత కౌశితికి బ్రాహ్మణానికి వస్తున్నాడు. కౌశితికి బ్రాహ్మణంలో కూడా ఏం చెబుతున్నారంటే బ్రహ్మజ్ఞాని సుకృత దుష్కృతాలను వదిలేస్తాడు అని చెబుతున్నాడు. అతడికి ప్రియములు అప్రియములు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా వదిలేసేస్తాడు అని చెబుతున్నాడు. సుకృత దుష్కృతాలన్నీ కూడా వదిలేసేస్తాడు అలా అని చెబుతున్నాడు. అలా బ్రహ్మజ్ఞాని ఇలా విడిచిపెడితేనే వారు గ్రహించేది, అనగా బ్రహ్మజ్ఞానం అంటే మోక్షానికి వెళ్ళడము అని అర్థం చెబుతున్నాడు. ఇక్కడ ఈ వచనంలో బ్రహ్మజ్ఞానిని ప్రేమించేవారు పుణ్యాలను, ద్వేషించేవారు పాపాలను చేస్తారు. బ్రహ్మజ్ఞానిని ప్రేమించేవారు పుణ్యాలను ఒకటి. ఇక్కడ దీనిలో విశేషం ఉంది. దీనిలో పుణ్యం అనేటువంటిది ఏదో అని అనుకుంటారే, ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. పుణ్యం రావాలి అని అంటే వీళ్ళు అక్కడికి వెళ్తే పుణ్యం, ఇక్కడికి వెళ్తే పుణ్యం, ఆ క్షేత్రం పుణ్యం, ఈ క్షేత్రం పుణ్యం, అవి ఇవి పుణ్యాలు వస్తాయి అని చెబుతుంటారే. ఇక్కడ ఒక విశేషం చెబుతున్నారు. బ్రహ్మజ్ఞానిని ప్రేమించేవారు పుణ్యాలను పొందుతారు. బ్రహ్మజ్ఞానిని ద్వేషించేవారు పాపాలను పొందుతారు. ఇది ఇక్కడ విశేషం. బ్రహ్మజ్ఞాని ఇక్కడ జాగ్రత్తగా అర్థమైందిగా. బ్రహ్మజ్ఞాని కనపడ్డారు అని అంటే ఆయనకు భక్తిపూర్వక నమస్కారం చేస్తే వాళ్ళని ప్రేమించుతున్నారంటే వాళ్ళంటే ఇష్టమని, అందువలన వాళ్ళకి కొంత పుణ్యం లభిస్తుంది. అది గొప్ప విశేషం. బ్రహ్మజ్ఞానికి కనుక ఆ నమస్కారం చేసి ఆ భక్తిపూర్వకంగా చేస్తే దేవునికి నువ్వు ఏవైతే చేస్తున్నావో వాటికన్నిటికన్నా 1,000,000 రెట్లు ఎక్కువ వస్తాయి. దేవుడికి వచ్చేసేది 1 పైసా అయితే వీళ్ళకి చేస్తే 1,000,000 వస్తుంది. అంత విశేషం. ఇది అందరికీ తెలియదు. ఇది ఎందుకంటే అందరూ ఏం చేస్తారనంటే అదిగో ఆ గుడికి పోయి గుండు కొట్టించుకొని ఒక 100 రూపాయలు వేసి ఒక లడ్డు తీసుకొని వచ్చి తింటే సరే పుణ్యం వస్తుంది. ఇది దీనిలో ఉండిపోయినారు. ఇది ఎంత కమర్షియల్ అయినటువంటి దీంతో సరిపోతుంది. దానిలో కర్మ చేస్తున్నాడు కానీ దానిలో భక్తిపూర్వకమైనటువంటి దాన్ని చేయటం లేదు. అది అట్లా నిండిపోయినాడు మనిషి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు భక్తి అనేది శూన్యమైపోయింది. ఇట్లా దీనిలోకి వచ్చేసినాడు. అందువల్ల బ్రహ్మజ్ఞాని అంటే బ్రహ్మం అంటే ఏంటో నీకు తెలిస్తేనే కదా. ఆ బ్రహ్మం అంటే తెలియాలి అని అంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. కాబట్టి గురువులను ఆశ్రయిస్తే నీకు బ్రహ్మతత్వం చెబుతారు. ఆ బ్రహ్మతత్వం చెప్పినప్పుడు క్రమక్రమంగా నీలో ఒక వికాసం ఏర్పడుతుంటుంది, విజ్ఞాన వికాసం ఏర్పడుతుంటుంది.
ఆ విజ్ఞాన వికాసం వలన సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి ఈ బ్రహ్మాన్ని తెలుసుకుంటారు. అందుకని దీనిలో హస్తామల్కాచార్యులు వారు చెప్పిన ఒక శ్లోకంలో ఈ సమస్తమైనటువంటి ఈ జగత్తంతా ఎలా ఉంటుందనంటే రకరకములైనటువంటి మణులన్నిటినీ గుచ్చాలి అంటే ఒక దారం కావాలి. ఆ దారంలో ఈ మణులన్నీ ఉన్నాయి, ప్రకాశిస్తూ ఉన్నది. ఈ ప్రకాశిస్తున్నటువంటి మణులను చూసి ఆహా మణులు చాలా బాగా ఉన్నాయా అని అనుకుంటాడే కానీ ఈ వీటికి ఆధారమైనటువంటిది ఏమిటి అనేటువంటి దానిని ఆలోచించడు వీడు. అలా ఆలోచించేవాడెవడు? బ్రహ్మజ్ఞాని. కాబట్టి ఆ బ్రహ్మము ఈ సమస్తమైనటువంటి ఈ ప్రపంచం మొత్తానికి ఆధారం. అట్లా అనమాట. అలానే ఆ విషయాన్ని కూడా ఇంకా చెబుతాడు బ్రహ్మాన్ని గురించి కూడా. ఒక 100 కుండలు పెట్టామనుకోండి, నీళ్ళల్లో ఆ సూర్యుడు ప్రతిఫలిస్తూ ఉంటుంటాడు అని చెప్పాడు. సూర్యుడు ఒక్కడే అని చెబుతుంటాడు. కానీ తెలియనటువంటి వాడు అజ్ఞాని, ఓహో 100 మంది సూర్యులు ఉన్నారా, అయితే మనకు ఒక్కడే కనపడుతున్నాడే, ఇంకా 99 మంది ఎక్కడో ఉన్నారు అని ఆ విధంగా అనుకుంటాడు. ఈ విధంగా అనమాట. ఈ విధంగా సులభంగా అర్థమయ్యే రీతిలో హస్తామల్కాచార్యులు వారు బ్రహ్మతత్వాన్ని చెప్పారు. ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఉన్నాడే వాడు బ్రహ్మజ్ఞాని. అటువంటి బ్రహ్మజ్ఞానిని ఎవరైతే భక్తితో నమస్కరిస్తే ఆ విధంగా భావన చేస్తారో వాళ్ళు పుణ్యాత్ములు, ద్వేషించే వాళ్ళు పాపాత్ములు అని కూడా చెప్పేశాడు. అట్లా అనమాట ఇది అని చెప్పేసిన తర్వాత ఇంకా చెబుతున్నారు దీనిలో ఛాందోగ్యోపనిషత్తులో విధూనన శబ్దాన్ని త్యాగం అనే అర్థం చెప్పడానికి కౌశితికంలో వచనం ఉన్నది. దానికి కూడా సామీప్యం సాన్నిధ్యం అనే అర్థాల్లో కూడా చెప్పారండి అని చెబుతున్నారు. అంటే ఇప్పుడు ఒక అర్థాన్ని వివరిస్తూ ఉన్నారనమాట. అక్కడ త్యాగం అన్నారు, ఇక్కడ సామీప్యం సాన్నిధ్యం అని అన్నారండి అని ఈ విధంగా చెబుతూ ఇందులో ఇంకొక విశేషంలోకి వస్తున్నాడు అనమాట. ఏమిటంటే కుశా వానస్పత్యాహ ఇక్కడ భాల్లవి శాఖ వాళ్ళు వస్తున్నారు. భాల్లవి శాఖ ఇది ఒక శాఖ, భాల్లవి శాఖ. ఇందాక తాండి శాఖ, రకరకాల శాఖలు చెప్పుకున్నాం. అయితే ఇంకొక శాఖ వస్తున్నది, భాల్లవి అనేటువంటి ఒక శాఖ వస్తున్నది. ఆ శాఖ వాళ్ళు ఏం చెబుతున్నారంటే వనస్పతితో నిర్మించిన కుశలు నన్ను రక్షించుగాక అని శాంతిమంత్రంలో చెబుతున్నారు. యజ్ఞంలో ఉద్గాత చేసిన స్తోత్రాలను లెక్కించడానికి పుల్లలను ఉపయోగిస్తాడు, వాటిని కూడా కుశ అంటారు కదా. ఈ మంత్రంలో వనస్పతి నిర్మితమైన కుశ అన్నారు, కానీ అది ఏ వనస్పతి నిర్మితమో లేదు. కానీ శాట్యాయన శాఖలో ఇక్కడ ఒక విశేషం వస్తున్నది. యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞంలో సరే నెయ్యి పోస్తారు, సరే పుల్లలు కూడా వేస్తారు. అచ్చంగా నెయ్యి పోయారు కదా, పుల్లలు కూడా వేస్తారు. ఈ పుల్లలు కూడా వేస్తారు కదా, అవి ఏమిటంటే కుశాహ అన్నారు. ఏమంటే కుశాహ అన్నారు. పైగా ఆ కుశాహ వనస్పతియో అని చెబుతున్నాడు. వనస్పతి అంటే చెట్ల నుంచి వస్తాయి అని అంటున్నారు. అసలు కుశలు అంటే అవి కదండి దర్భలు, మరి వనస్పతి నుంచి వస్తాయి, చెట్ల నుంచి వస్తాయి ఈ కుశలు అన్నారు, ఏమిటండి అని అన్నారు. ఆ చెట్లు ఏమిటండి అని అన్నారు. ఇది ప్రశ్న. అని అంటే దానికి సమాధానం చెబుతున్నారు అనమాట. ఔదుంబరాహ కుశాహ, అది ఔదుంబరాహ కుశాహ. ఔదుంబర వృక్షం, ఔదుంబర వృక్షం. అదే మన రవిశంకర్ ఇంటి ముందు కూడా ఔదుంబర వృక్షం పెంచాడు. ఔదుంబర వృక్షం ఉంది, ఔదుంబర వృక్షం. ఔదుంబర వృక్షాన్ని యొక్క ఇప్పుడు దీనిలో కూడా విష్ణు సహస్రనామాల్లో వచ్చింది కదా, నిశ్వద్ధ న్యగ్రోధో అక్కడ ఉదుంబరో వచ్చింది కదా, ఉదుంబర వృక్షం వచ్చింది కదా, అది అనమాట. ఆ ఉదుంబర వృక్షం యొక్క పుల్లలు, ఆ ఎండిపోయిన పుల్లలు రెడీగా పెట్టుకుంటారు. ఒక 100 మంత్రాలు చదవాలనుకోండి, 100 మంత్రాలు లెక్క పెట్టి అక్కడ పెట్టుకొని ఒక్కొక్క మంత్రం చదువుతూ దానిలో వేసేస్తారు. ఇట్లా అనమాట ఇది. కాబట్టి ఉదుంబర చెట్టు దేనికి పనికి వస్తుంది అని అంటే యజ్ఞానికి పనికి వస్తుంది అనేటువంటి విషయం ఇక్కడ మనకు తెలిసిపోతుంది. ఔదుంబరాహ కుశాహ అని ఒక మాట గుర్తుపెట్టుకున్నారంటే కుశలు ఎంత పవిత్రమైనటువంటివో దర్భలు, ఔదుంబరాహ అంటే ఉదుంబర సంబంధమైనటువంటి పుల్లలు అంతటి పవిత్రమైనది కుశల వంటివి, దర్భల వంటివి
అని అర్థం అది అని చెబుతున్నాడు అనమాట. వాటిని ఉపయోగిస్తారు. వీటి యజ్ఞంలో అన్ని చోట్ల ఉదుంబర పుల్లల్ని వేసేస్తారు, ఉపయోగిస్తుంటారు. ఈ విధంగా సమాన విషయాల్లో ఒకచోట పఠించిన వాక్యం మరో శాఖలో పఠించిన వాక్యశేషము అంగము కనుక వాటిని సమన్వయం చేసుకోండి అని చెబుతున్నారు. ఎందుకంటే శాట్యాయన శాఖ వాళ్ళు ఈ ఉదుంబర పుల్లల్ని ఉపయోగిస్తారు. బాలవి శాఖ వాళ్ళు ప్రశ్న వేశారు. ఏం ప్రశ్న వేశారనంటే, ఇట్లా ఈ విధంగా ఎట్లా కుదురుతుందండి, కుశలు ఉన్నారు, వానస్పతి చెట్ల నుంచి వచ్చే కుశలు ఉన్నారు ఎట్లని వాళ్ళు ప్రశ్న వేశారు. అయితే శాట్యాయన శాఖ వాళ్ళు ఇదయ్యా అర్థం, కాబట్టి నువ్వు కూడా అలా సమన్వయం చేసుకో అని చెబుతున్నారు. నువ్వు కుశలు అంటే అర్థం ఏంటి? కుశలు యజ్ఞంలో వేయటువంటి ఏమిటంటే ఉదుంబర పుల్లల్ని వేయటం, అవే కుశలు. ఉదుంబర పుల్లలే కుశలు అనమాట. అది అనమాట. అట్లా ఈ విధంగా నువ్వు సమన్వయం చేసుకో. బాలవి శాఖ వాళ్ళకి ఈ శాట్యాయన శాఖ వాళ్ళకి ఒక సమన్వయం చేసి చెప్పాడు. అట్లా ఈ విధంగా కౌశీతికంలో కూడా అలా చేసుకోండి అని చెప్పాడు. అది ఇలా చెబుతుంటే తర్వాత ఈ కుశలను గురించి చెప్పాడు. ఇక ఛందస్సును గురించి చెబుతున్నాడు. ఛందోభిస్తువతే అని ఒక శాఖలో ఉన్నది. ఛందస్సులో దేవ అసుర అని 2 విధాలు ఉన్నాయి. ఈ ఛందస్సులో కూడా ఒక కొత్త విశేషం మనకి ఇక్కడ. దేవ అసుర అనేటువంటి రెండిటికి మనకు దేవతలు రాక్షసులు అనేటువంటి విశేషం ఈ పురాణాల ద్వారా బాగా తెలిసినటువంటి దేవతలు రాక్షసులు అనేటువంటి. అయితే ఛందస్సులో కూడా దేవతల అసురులు ఏమిటండి అనేటువంటి ఒక సమస్య, ఒక అభిప్రాయం ఒకటి వస్తుంది, ఒక సందేహం. ఛందస్సులో కూడా ఛందోభిస్తువతే దేవ అసుర అనే 2 విధములు. వీటిలో మొదట ఏ ఛందస్సుతో స్తుతి చేయాలో తరువాత ఏ ఛందస్సుతో చేయాలో చెప్పలేదు. మొదట ఏ ఛందస్సుతో చేయాలి, తర్వాత ఏ ఛందస్సుతోటి చేయకూడదు, అనగా ఏ గణం ఉపయోగించాలి, ఏ గణం ఉపయోగించకూడదు అని ఇక్కడ ఒక విశేషం మీకు చెబుతా. ఇది ఈ శబ్దం, ఈ ఛందస్సు ఇది తెలుసుకోవాల్సినటువంటి ఏమిటంటే, ఎవరినైనా స్తుతించేటప్పుడు ఇప్పుడు గణాలు మీకు తెలుసు. యమాత రాజభార సలగం, యగణం, మగణం మీరు చదువుకున్నప్పుడు యగణం, మగణం, తగణం, రగణం, నగణం, సగణం, సలం ఈ విధంగా తెలుసు మీకు. ఇవన్నీ పేర్లు తెలుసు. అయితే ఇక్కడ ఏమిటంటే విశేషము, మగణం అనేటువంటి తోటి మొట్టమొదటి ప్రారంభంలో ఏముండాలి? మగణం. మగణంతో కానీ నగణంతో కానీ ప్రారంభం చేయాలి. ఎవరినైనా దేవతల్ని కానీ లేకపోతే వ్యక్తుల్ని కానీ స్తోత్రం చేసేటప్పుడు చెయ్యాలి. చేస్తే వాడిని ఏంటి ఆశీర్వదించడం, దేవవాచకం అని అర్థం. అది అర్థం కాలా? దేవత దైవవాచకం అన్నమాట. అది ఇప్పుడు చూడండి, ఏదో పంచరత్నాలు రాస్తున్నారండి రాజుగారి మీద, ఇవి రాజుగారిని గురించి స్థుతించి చూసారా, అట్లా అనమాట. ఏంటంటే మగణంతో ప్రారంభించాలి, నగణంతో ప్రారంభించాలి. మగణంతో ప్రారంభిస్తే మస చేసే తతగా అట్లా అనమాట, అంటే శారదోల పద్యం. నగణంతో నజభజన చంపకమాల పద్యం, అట్లా భరణ భవరవ ఉత్పలపాల పద్యం భగణంతో. ఇట్లా కొన్ని గణాలు దేవగణాలు ఉన్నాయి ఛందస్సులో. ఇది అయితే రాక్షసులు ఎవరు అనేటువంటి, రాక్షసుడు అనేటప్పటికల్లా ఏంటంటే యమధర్మరాజు. ఇక్కడ రాక్షసుడు యమధర్మరాజు. ఏమిటంటే యమధర్మరాజు అంటే ఈ గణాలలో మొట్టమొదట జగణం వేయకూడదు. జగణం కనుక వేస్తే వాడికి ఆశీర్వచనానికి వ్యతిరేకం. జగణం వేసి పద్యం రాస్తే అట్లా. దానికి ఒక ఉదాహరణగా మన సాహిత్యంలో ఒక చరిత్రలో కథ. సుమారు 1680 1700 ప్రాంతంలోనో కూచుమంచి జగ్గ కవి గుర్తుకొస్తుంది. ఆయన ఒక రాజుగారి దగ్గర, ఆ రాజుగారు ఎవరప్పుడు ముస్లిం రాజు, ఆయన దగ్గర మంచి పుస్తకం రాస్తానండి మీ గురించి అని రాస్తే, రాయవయ్యా అని అన్నాడు, నీకు బహుమతి ఇస్తానన్నాడు. సరే రాసి తీసుకొని వెళ్ళాడు. రాసి తీసుకొని వెళ్ళిన తర్వాత ఇదిగోనండి రాసి, అంటే ఏముంది వాళ్ళు రాసేదంతా ఇంద్రుడు చంద్రుడు బాగున్నారు, అది ఇదేగా ముఖ్యంగా ఇదేగా రాజులు పడేది, వాళ్ళకి అది సంతోషం. అట్లా ఈయనేం చేశాడు, సరే రాసుకొని పోయినాడు. ఇదిగోనండి రాశానండి అన్నాడు. ఆయన అన్నాడు, నేను రాయమనం లేదు,
పైగా నీకు నేను డబ్బులు ఇవ్వలేను, నీకేం ఇవ్వను, అవి లేవు ఇవి లేవు ఏం లేవు పోవాయా అని అన్నాడు. ఇదేం ఇంత అబద్ధం ఆడావు ఇదేనని ఆ కూర్చుమంచి జగ్గవి నీకు వ్యతిరేకంగా రాస్తాలు ఉండునని ఇప్పుడు రాసిన దానికి వ్యతిరేకంగా రాసినటువంటిది జగనంతో మొదలుపెట్టి రాస్తాడు. దానిలో అర్థం వచ్చేటట్టు ఆశీర్వచనంలో రెండో అర్థం వచ్చేటట్టు నువ్వు తొందరగా రావు అని అర్థం. ఆ రాసిన వాడు చచ్చాడు. అది మనకి చరిత్ర, సాహిత్య చరిత్రలో ఉంది అది. అందుకని ఈ పద్యాలు రాసేవాళ్ళు ఉన్నారు చూశారు, ఛందోబద్ధంలో కనుక పెడుతుంటే జాగ్రత్తగా ఏంటి బాగా కాళిదాసు లాంటి మహాకవులు ఎటువంటి వాళ్ళు రాశారా సరే, ఏదో తుత్తర కవులు ఉంటారని ఏదో వచ్చింది అని రాశారు, వాళ్ళ చేత మాత్రం పద్యాలు రాయించుకోకూడదు. వాళ్ళకి ఛందో విజ్ఞానం తెలియదు, వాళ్ళకి సంస్కృత విజ్ఞానం తెలియదు. వాళ్ళు ఎట్లో హొట్ట ఏదో ఒక గణం ఎట్టో హొట్ట పడేసి మొత్తం పద్యం రాసామని అనిపించుకుంటారు. వాళ్ళు అనిపించుకొని చప్పట్లు కొట్టించుకుంటారు. అది జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఛందస్సు అంటే వేదము అని అర్థం. రెండో మాట అర్థం ఏంటి, ఛందస్సు అంటే వేదము అని అర్థం. మీరు ఎప్పుడైనా సరే వీటిని ఏమంటారంటే ధ్యాన శ్లోకాలు, ఏవి అమ్మవారిని గురించి ధ్యాన శ్లోకాలు ఏంటి అవి ఎప్పుడైనా చదువుతూ మీకు ఏదో మరి ఇప్పుడు చెప్పుకున్నాం ఏమిటండి ఎగడం తగడం ఈ విధంగా చెప్పుకున్నాం, ఏమైనా కొంచెం ఆలోచించారా? మరి అమ్మవారిని అంటే దేవతలను కదా ప్రార్థించేది, మరి ఏ ఏ ఏ గణంతో మొదలుపెట్టి చేస్తున్నాడు? ఇది అనమాట. ఇదే ఉపాసనా విద్యల్లో వచ్చేది. తెలియనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, పారాయణ వాళ్ళు బరబరా కానీ మొదలు పెట్టండి, స్టాప్ అయిపోయింది. అది సింధూరారుణ విగ్రహం త్రినయన మాణిక్య మౌళి సింధూరా మగణంతో ప్రారంభమవుతుంది. మగణము సంపత్తియుక్తమైనటువంటి గణం, అది మగణం. అట్లానే ధ్యాయేత్ పద్మాసనస్థాం, అది కూడా మగణం. అట్లా అనమాట. అట్లా ఆ విధంగా అనమాట. ఆ విధంగా అర్థం ఈ ఛందస్సుకి సంబంధించినటువంటి విజ్ఞానము ఛందో విజ్ఞానం అనేటువంటిది ఉన్నది. అది మనకు ఛందస్సు చదువుకుంటుంటే వస్తుంది. మాకు ఛందస్సుకు సంబంధించినటువంటి చదువుకున్న దానిలో ప్రత్యేకమైన అది ఒక సబ్జెక్ట్. అది ఆ ఛందస్సు సంబంధించి. అలానే ఛందస్సు సంబంధించిన దానిలో ఉదాహరణకి సౌందర్యలహరి ఉందనుకోండి. సౌందర్యలహరిలో ఏంటంటే ఒకటే ఛందస్సు ఉపయోగించేశాడు. అది ఎందుకు ఉపయోగించాడు ఏమిటనేది అర్థం చేసి శిఖరిణి వృత్తంలో ఉపయోగించేసేసాడు. శిఖరిణి అని అంటే అర్థం ఏంటంటే శ్రీచక్రంలో ఉన్న బిందువు అని అర్థం. అది శిఖరం అంటే చివరిన లాస్ట్లో అనగా అర్థం ఏంటి, శిఖరం ఆ కొండ శిఖరం మీద పైన ఉన్నదండి వెలుగుతో ఒక బిందువు, అది అనమాట శిఖరిణి. ఆ ఛందస్సులో రాశాడు. ఆ 100 శ్లోకాలు దానిలో రాసేసాడు. అట్లా అనమాట. అట్లా ఈ విధంగా కవులు ఇప్పుడు ఆర్యాశతకం ఉంది, ఇది మూకపంచశతిలో ఉన్నటువంటి మొదటి భాగం అంతా కూడా ఆర్యా ఛందస్సులో రాశాడు. ఆర్యా ఛందస్సు అని అంటే ఛందస్సుకు పేరు ఆర్య అని, రెండో అర్థం ఏంటి, ఆర్య అంటే అమ్మవారి పేరు. అది అట్లా అనమాట. అది దానికి వాటికి సంబంధం, ఇట్లా ఛందస్సుకి వాటికి సంబంధం ఉంటుందన్నమాట. అది అట్లా తెలుసుకోవాలని చెబుతున్నాడు. ఛందస్సు అనమాట. ఛందస్సు దాని ప్రకారంగా రాక్షస దేవత 2 రకములైనటువంటి విధానం ఉన్నది, అది తెలుసుకోవటము. కాబట్టి ఏ స్థితిలో చేయాలో, తర్వాత ఏ ఛందస్సుతో చేయాలో ఏమిటో వివరాలన్నీ కూడా పైంగ శాఖలో ఉన్నాయి. పైంగిక శాఖలో దేవఛందాంసి పూర్వాణి, దేవ ఛందస్సులను ముందు పఠించాలి, తర్వాత రాక్షస ఛందస్సు తర్వాత పఠించాలి. ఈ యజ్ఞం చేసేటప్పుడు అనగా రాక్షసులు సంహరింపబడాలి, దేవతలు రక్షించాలి అని అర్థం. అది దేవ ఛందస్సులు తోటి చదువుతుంటే దేవతల అనుగ్రహం కావాలని, ఏది అసుర ఛందస్సుతో అంటే శత్రువులు నశించాలి అనేటువంటి భావం. అది ఇట్లా అనమాట. ఇది ఈ యజ్ఞం చేసేటప్పుడు అనమాట. అట్లా 2 రకములైనటువంటి ఈ ఛందస్సులతోటి ఈ స్థుతులు చేస్తూ ఉంటుంటారు. ఒక్కొక్క చరణంలో 9 వర్ణాలుండే ఛందస్సులు కూడా ఉన్నాయి. ఇవి అసుర ఛందస్సులు అని ఒక గుర్తు చెప్పాడు. 9 అక్షరాలు ఉంటే అవి రాక్షస ఛందస్సులు అని చెప్పాడు. అదైతే మరి ఎన్నెన్ని అంటే కొన్ని గాయత్రి ఉందనుకోండి 324, 8 అట్లా ఈ విధంగా
ఇప్పుడు కొన్ని కొన్ని అక్షరాలు 19 అక్షరాలు ఉంటాయి, 20 అక్షరాలు కొన్ని ఉంటాయి. ఇవి శార్దూలం, మత్తేహం ఇటువంటి ఒకటి అట్లా అనమాట. ఇన్ని అక్షరాలు, ఆ అన్ని అక్షరాలు ఉన్నటువంటి వాటికి ఇవి ఇన్నట్టు అనేటువంటి ఒక ఛందో అయినటువంటి శాస్త్రంలో ఉన్నది. ఛందోదర్పణము, ఛందస్సు ఒక పుస్తకం ఉంది. అది ఆ ఛందస్సు అనేది వేదాంగములలో ఒకటి. వేదాంగములలో ఒకటి. వేదాంగములలో ఛందస్సు, జ్యోతిషము, నిరుక్తము ఇట్లా ఈ విధంగా ఒక 6 విభాగాలు ఉన్నాయి. ఏది వేదాంగములు అనగా ఈ 6 అర్థమైతే కానీ వేదమంత్రం అర్థం కాదు అని అర్థం. అది వేదాంగములు అన్నారు. ఈ 6 వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము, నిరుక్తము అట్లా అనమాట. నిరుక్తం అని అంటేనే డిక్షనరీ, నిరుక్తం నుంచే మనకు డిక్షనరీలు పుట్టినాయి అట్లా అనమాట. జ్యోతిషము, కల్పము అలా ఈ విధంగా అనమాట. అది ఛందస్సు అనేటువంటిది ఆ వేదానికి కాళ్ళు అని చెబుతాడు. ఒక్కొక్క దానికి ఒక్కటి అనమాట. కాళ్ళు అంటే నడక అని అనమాట. ఆ వేదం అంత దూరం పరిగెత్తున్నదంటే కాళ్ళు ఉండాలిగా, కాళ్ళు అంటే ఛందస్సు. అది అట్లా ఈ విధంగా చెబుతుంటారు. అది ఇకపోతే ఈ ఛందస్సు అయిన తర్వాత ఇంకొక శబ్దం, ఇంకో విషయం తీసుకుంటున్నాడు. ఏంటంటే ఉపగానం. ఋత్విజ ఉపగాయంతి, ఋత్విక్కులు ఉపగానం చేస్తుంటారు. ఋత్విక్కులలో చాలామంది బ్రహ్మలు ఉంటారు. వారిలో ఎవరు ఉపగానం చేస్తారో చెప్పలేదు. కానీ తైత్తీరీయంలో నా అధ్వర్యు ఉపగాయతే, అధ్వర్యుడు ఉపగానం చేయకూడదు, ఎవరు ప్రధానమైనటువంటి వాడు అని ఉండటం వల్ల అధ్వర్యుడు ఉపగానం చేయడు, తక్కిన వారు చేస్తారు. అనగా యజ్ఞం చేసేటప్పుడు ఆ వేదమంత్రాలని చాలామంది ఉంటారు చదివేటువంటి వాళ్ళు. అధ్వర్యుడు చదవడు. అధ్వర్యుడు అనేటువంటి ఆయన మేనేజర్గా ఉంటాడు దానికి, ఏది ఆ యజ్ఞానికి. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ మంత్రాలు, వేద మంత్రాలన్నీ చదువుతూ ఉంటుంటారు. కాబట్టి ఇందులో ఉండేటువంటి దానికి ఇలా అన్వయం చేసుకోండి అని చెబుతూ చివరికి అశ్వము రోమాలు విధూనం చేసుకుంటూ దులుపుకుంటూ శరీరానికి అంటి ఉన్న మలినాలన్నీ పోగొట్టుకుంటూ ఉంటుంటుంది. ఆ విధంగానే ఈ బ్రహ్మజ్ఞాని పాపపుణ్యములన్నీ కూడా వదిలించుకొని ఈ పరిశుద్ధంగా ఉండాలి అయినటువంటి ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిన వాడు కృతాత్ముడు. అటువంటి శరీరాన్ని వదిలించేసుకో, శరీరానికి ఉన్నటువంటి పాపపుణ్యములు వదిలించేసిన వాడే కృతాత్ముడు. అదే అన్వయమే ఇక్కడ కూడా అన్వయం చేసుకోండి ఈ యజ్ఞములలో కూడా అని చెబుతూ ఒక విశేషమైనటువంటి దాన్ని చెబుతున్నది. భాగవతం తీసుకొచ్చాడు. భాగవతంలో బ్రహ్మజ్ఞాని అవసాన కాలం ఆనందమయము శాంతమయము అయిన భగవద్గతిని అనగా పరమపదాన్ని ఉపాధికి సంబంధమైన సుకృత దుష్కృతములను వదలి చేరుకుంటాడు అని భాగవతంలో కూడా ఉన్నది అని అర్థం. ఎప్పుడు అవసాన కాలంలో ఆనందమయము శాంతమయమైనటువంటిది పరమపదము. పరమపదానికి లక్షణాలు 2 చెప్పాడు, ఆనందమయము, శాంతమయము. ఈ ఉపాధి సంబంధించిన సుకృతాలన్నీ వదిలించుకున్నాడు ఎవరు? బ్రహ్మజ్ఞాని. ఆ బ్రహ్మంలో లీనమైపోతాడు అనగా మోక్షాన్ని పొందుతాడు అని చెబుతున్నాడు. అని చెప్పి దానికి సంబంధించినటువంటి శ్లోకాన్ని చెబుతున్నాడు. తేన ఆత్మన ఆత్మానం ఉపైతి శాంతం ఆనందమయో అవసానే ఏతాంగతిం భాగవతీం గతో యః స వై పునర్నేహ విసజ్యతేంగః. కఠోపనిషత్తులో కూడా మత్వాధీరో హర్షశోకౌ జహాతి, హర్షశోకములను వదిలి చేరుకుంటాడు అని చెబుతున్నాడు. ఎవరు? బ్రహ్మజ్ఞాని. ఇది మనకు ఉపాసనలో ఈ ఉపనిషత్తుల్లో చెబుతున్నటువంటి విషయమే ఇక్కడ కూడా వచ్చింది. ఉపనిషత్తులలో చెబుతున్నది ఏంటి అని అంటే పూర్తిగా ఏమాత్రము దుష్కృతములు లేకుండా ఉన్నటువంటి వాడే ఆ బ్రహ్మజ్ఞాని బ్రహ్మము చేరుకుంటాడు అని ఉన్నది. అట్లనే అంతే చెబుతున్నారు. అదే విషయాన్ని భాగవతం కూడా చెప్పింది అని చెబుతున్నాడు. ఏమాత్రము ఉండకూడదు. అందుకని పుణ్యాలు చేసేటప్పుడు మనం ఎంత పుణ్యాలు చేస్తున్నా కానీ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు అంటాం. నాకు వస్తుంది ఈ పుణ్యము, నాకు వస్తుంది కాబట్టి పుణ్యం నాకు బ్యాలెన్స్ పెరుగుతుంటుంది, బ్యాంక్ బ్యాలెన్సు అంతే కదా పెరుగుతుంటుంది. అందుకని అయ్యా ఈ పుణ్యం చేశాను, ఈ కార్యక్రమం
ఇదిగో ఈ ఆవును దానం ఇచ్చాను, లేక ఈ భూమిని దానం ఇచ్చాను అనగా భూదానము, సువర్ణదానము, అన్నదానము, ఇట్లా అనేక రకాలు ఉన్నాయి కదా, పుణ్యాలు వస్తాయి కదా. కాబట్టి ఏతత్తు ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. మనం అన్నీ అందుకనే ప్రతిరోజు కూడా అర్చనలో కూడా అన్నింటిలో కూడా మనం చేసేది చివరికి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అనే మాట అంటాం. అది నేర్పారు. ఎందుకంటే అలా ఉంటేనే ఆ బ్రహ్మమునకు చేరుకుంటారు. అనగా అలా ఉంటేనే ఆ బ్రహ్మానికే సమర్పిస్తే ఆ బ్రహ్మమే చూసుకుంటాడు. అట్లా అనమాట. ఆ విషయమే ఇక్కడ కూడా ఆ బ్రహ్మమునకు మొత్తం సమర్పణం ఏమీ ఉంచుకోకూడదు, బ్యాలెన్స్, నిల్ బ్యాలెన్స్ కావాలి బ్రహ్మజ్ఞాని అని చెబుతున్నాడు. అని చెబుతూ దీనిలో యదా పశ్యతే రుక్మవర్ణం కర్తారం ఈశం పురుషం బ్రహ్మయోనిం తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సామ్యముపైతి. బంగారు వర్ణంతో ప్రకాశించుతూ సమస్తమునకు కర్త అయినవాడు, సమస్తమునకు ప్రభు అయినటువంటి వాడు, బ్రహ్మకు మూలమైనటువంటి వాడు అయిన ఆ పరమ పురుషుని బ్రహ్మజ్ఞాని ఎవడు దర్శించునో. అది ఆ బ్రహ్మం ఎలా ఉన్నాడో దేవుడు, బంగారు వర్ణంతో ప్రకాశించేవాడు, సమస్తమును కర్త అయినవాడు అనే విధంగా చెబుతున్నాడు. బ్రహ్మం బంగారు వర్ణంతో ప్రకాశించి సమస్తము కర్త అయినటువంటి వాడు, సమస్తమునకు ప్రభువు. ఆ బ్రహ్మమును సగుణ బ్రహ్మముగా భావించుకొని ఈ విధంగా చెబుతున్నాడు. ఆ పరమపురుషుని బ్రహ్మజ్ఞాని ఎవడు దర్శించునో అతడు పుణ్యపాపములు వదిలి బ్రహ్మములో సమస్థితిని పొందుతాడు అనే విధంగా దీనిలో భాగవతంలో చెప్పినటువంటిది అనమాట. అలానే భగవద్గీతలో కూడా యహైవతైర్జిత సర్గో ఏషా సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితా. ఎవరి మనస్సు బ్రహ్మమున సమభావం కలిగి నిశ్చలంగా ఉంటుందో వారు ఈ లోకంలోనే జన్మ సంస్కారం జయించి నిర్దోషము సమమైన బ్రహ్మాన్ని చేరుతుంటారు. అందుకని ఆ బ్రహ్మమును గురించి చెబుతుంటాడనమాట. కాబట్టి ఈ విధంగా ఏం చెబుతున్నాడు అని అంటే, మొత్తం మీద చెప్పేది ఏంటంటే బ్రహ్మజ్ఞాని సుకృత దుష్కృతాలని వదిలేసేసేస్తాడు. వదిలేసినప్పుడే ఆ బ్రహ్మంలో లీనమైపోతాడు అని చెప్పాడు. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా యజ్ఞాలు చేసేటప్పుడు ఎలా చేస్తుంటారు ఈ విధంగా కూడా చెబుతూ ఉన్నాడు. యజ్ఞంలో ఈ విధంగా చేస్తుంటారు అని. అలానే యజ్ఞం చేసేటప్పుడు ఇట్లా, ఇవన్నీ ఏమిటి, యజ్ఞం చేస్తున్నాడు దేనికేనంటే ఏ పుణ్యం కోసం చేస్తున్నాడు, ఇట్లా ఈ విధంగా. ఇంకా కొన్ని ఏంటి యజ్ఞాలంటే శత్రువులు నశించడం కోసం చేస్తున్నాడు, ఇంకా ఈ విధంగా రకరకాలైనటువంటి ఇవన్నీ అతనికి చేరుతుంటాయి ఆ ఫలాలు. కాబట్టి వాటన్నిటిని కూడా విధూయ, దాన్ని విధూయ అనే శబ్దానికి హాని అని వాటి హాని అంటే వాటిని వదిలించేసేసుకోవటము అని అర్థం. అలా వదిలించేసుకున్నటువంటి వాడే బ్రహ్మజ్ఞాని. ఆ బ్రహ్మజ్ఞాని ఆ బ్రహ్మమును చేరుతాడు అని ఈ విధంగా ఈ ఈ ప్రకరణంలో ఇంతవరకు మనకి 15వ ప్రకరణం అధికరణం వరకు వచ్చినటువంటిది అనమాట. ఆ తర్వాత శరీరం విడిచిన తర్వాత ఎలా ఉంటుంది ఏమిటనేటువంటి విషయాన్ని కూడా మనకు వస్తున్నది. అందుకని అది రేపు మనం సంభావన చేసుకుందాము. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్వా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.